శిలువ శ్రమల ధ్యాన కూడిక 15వ రోజు. అందరూ ఆలయానికి రండి. ఇది ప్రార్థన కూడిక సమయం. దయచేసి అందరూ త్వరగా రండి. ప్రార్థన చేద్దాం. గొప్ప తండ్రి, మహోన్నతుడా, పాదములు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాను. 15వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడిక ఆద్యంతము మీరే ఉండి నడిపించండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. 15వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడిక ఆద్యంతము మీరే ఉండి నడిపించండి. శ్రేష్ఠ ఆశీర్వాదం దయచేయండి. వాక్యం అనుగ్రహించండి. యేసునామములో అడుగుతున్నాం. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును. ఈరోజు శ్రమల ధ్యాన కూడిక 15వ రోజు. యేసు ప్రభువు చేసిన అద్భుతాలు మరొక అద్భుతాన్ని ఈరోజు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అద్భుతకరుడిగా పేరు తెచ్చుకున్నాడు, ఆశ్చర్యకరుడిగా పేరు తెచ్చుకున్నాడు. చూద్దాం మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి 9వ అధ్యాయం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చింది. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పెను. ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయుచున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువని చెప్పుట సులభమా? అయినను పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూసి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచి అంటే తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాదు. వెనుకల్లో ప్రార్థన చేద్దాం. రాంకోట మా ప్రార్థన చేద్దాం. ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటున్న మాకు శక్తిని బలమును దయచేయండి తండ్రి. నూతన హృదయాన్ని పుట్టించి మరణించినందుకు ఆయా యేసుక్రీస్తు ద్వారా తండ్రి పక్షవాయువు గల వారితో ప్రభు మాకు ఏం చెప్పుతున్నావు తండ్రి అంటే వాటిని హృదయపూర్వకంగా మేము తండ్రి ధ్యానించుకుంటాం, దాని ఎడల ప్రవర్తించుకుంటాం కూడా పోగొట్టుకోక తండ్రి త్వరపడి వచ్చినట్లు వారి హృదయాలు ప్రేరేపణ ఇది వాక్యం చెప్పుకుండగా ప్రభావ ఈ దాసుని ప్రభు మీరు జోరుగా వాడుకుని తండ్రి ఆయా శక్తితో బలంతో ఏసైనా ఆమేన్. ప్రియమైన దేవుని
శ్రమల ధ్యాన కూటాను ఒక్కటి కూడా పోగొట్టుకోలేదు సహోదరి. వారి రోజు లేదు. వారే సహోదరి తెనాలి చిత్తమ్మ గారు శ్రమల ధ్యాన కూడిక ఒక్కటి కూడా పోదు. ఎన్ని సంవత్సరాల సేవ జీవితంలో ఆమె ఒక్కనాడు కూడా రాకుండా ఉండలేదు. ప్రార్థనే ఎప్పుడు ప్రార్థనే. సహోదరి రోజు మన మధ్య లేరు, సంఘానికి వెళితే కానీ అది దేవుడి యొక్క పిలుపు. భూస్థాపన వారు కోరుకున్న రీతిగా చక్కగా ఘనంగా జరిగింది. మేళతాళాలు లేవు, టపాకాయలు లేవు, అలాగే కుంకుమ అంటే గులాబ్ అంటారు అవి లేవు, కొబ్బరికాయలు కొట్టడం లేదు. కేవలం ప్రేరే. ఎంత నిమ్మళంగా జరిగిందో, ఎంత ప్రశాంతంగా జరిగిందో వారి గృహం వద్ద. స్నానానికి ముందుగా ఒక 40 నిమిషాలు ప్రజలంతా కూర్చుని ఉండగా దేవుని వాక్యం అందించబడింది. తర్వాత స్నానం, దారంతా కూడా పాటలు. మన చర్చ్ బాయ్స్ మెగాఫోన్లో దారంతా ప్రభు పాటలు పెట్టారు. సమాజం తోటలో వరకు కూడా ఆమె అలా కోరుకున్నారు, నా అంతిమ కాలం ఇలా జరగాలి అని చెప్పి. ఎక్కడ లేనటువంటి నిశ్శబ్దం ఉంది అక్కడ. ఈరోజు ఆర్భాటాలు లేవు, అరుచుకోవటాలు లేవు, ప్రశాంతంగా ఒక కొత్తదనం అనిపించింది నాకు. నిజం, చాలా గొప్పగా జరిగింది. సమాజం తోటకి వెళ్ళేటప్పటికి వారి బంధువులు ఇద్దరు మాస్టర్ గారు వారు కూడా అక్కడ ఉన్నారు. అందుకని వారికి కూడా ప్రేరించారు. మొత్తం 3 ప్రార్థన చేశాం. ఘనమైన భూస్థాపితం జరిగింది. సభకి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలు, ఆమె కోరుకున్నట్లే భూస్థాపన జరిగింది. ఒక ఆత్మ శాంతించుంటారు. దైవ సన్నిధిలో ఎప్పుడు ఉండేవారు. చిన్న ఉదాహరణ కూడా లేదు. సేవతో విభేదించినట్టు, వ్యతిరేకించినట్టు పువ్వులంత ఉదాహరణ కూడా లేదు. ఆనాటి స్త్రీలు ఒక్కొక్కరు అలా కనుమరుగైపోతుంటే బాధేస్తుంది. సీనియర్ సహోదరులందరినీ భూస్థాపన వరుస పెట్టి చేస్తూ ఉంటే సేవకుడిగా పట్టడాన్ని దుఃఖం బాగా కలుగుతుంది. ఎందుకంటే వారిని అత్యంత కాలం చూసిన వాడు. నేను సేవ ప్రారంభించే నాటికి కేవలం నాకు 36 కానీ 37 కానీ ఉంటాయి. అప్పటి నుంచి ఇదిగో ఈ 44-45 సంవత్సరాల సేవలు నా కళ్ళ ముందే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, అమ్మమ్మలు అయ్యారు, నాయనమ్మలు అయ్యారు. వారి బిడ్డలకు నా కళ్ళ ముందే పెళ్లి చేసుకున్నారు. వారికి మనవరాలు ఏర్పడ్డారు. ఇవన్నీ నేను ఆలోచిస్తే చాలా సీనియర్ మోస్ట్ సహోదరులు కోల్పోయినా, కానీ దేవుని చిత్తం. దేవుడు ఎలా చెప్తే అట్లా అంతే. వారు కోరుకున్నట్లే వారి ఆత్మకు శాంతి చేకూరినట్లుగా అందరూ 2 నిమిషాలు కడుమూసుకొని మౌనం పాటిద్దాం. 2 నిమిషాలు.
ఆమేన్ ఆమేన్. ప్రియ బిడ్డలారా, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయిన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం మనం. ఇలాగే వాళ్ళంతా చాలా విశ్వాసులు, చాలా సిన్సియర్, దైవ సేవలో సిన్సియర్గా పాల్గొన్నారు. బయట ఒకటి లోపల ఒకటి ఏనాడు వారు ఎరగరు. సేవకు కానీ సేవకుడు కానీ ఏనాడు ఎదురు చెప్పిన వారు కూడా కాదు. వచ్చిన దగ్గర నుంచి ఎంతో వినయంతో ఉండేవారు. వాళ్ళంతా కూడా కాలగర్భంలో కనుమరుగైపోతూ ఉన్నారు. రేపటి పరిస్థితి మనది కూడా అంతే. సీనియర్స్ వాళ్ళంతా మాట వినటంలో కూడా నంబర్ 1 పడ్డ. సరేనండి, దేవుని వాక్యంలోకి వెళ్దాం. యేసు ప్రభు వారు చాలా అద్భుతాలు చేశారు, చాలా గొప్ప గొప్ప అద్భుతాలు. ఒకరోజు ఆయన ఒక గృహంలో బోధిస్తూ ఉన్నారు. ఆ గృహం పైన పెంకులు ఉన్నాయి, అడ్డకర్రలు, అడ్డ నిలువు వేసిన కర్రలు, పెంకులు కూడా. లోపలికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. క్రిక్కిరిసిన జన సమూహం ఉన్నారు అక్కడ. ఒక పక్షవాయు గలవాడు ఏసై దగ్గరికి తేవాలనుకున్నాడు. అది చాలా గొప్ప సంగతి. పక్షవాయు గలవాడిని తీసుకురావడం అనేది గొప్ప సంగతి. ఎత్తుకుని రాలేదు కదా, అందుకని మనసుతోనే తీసుకొచ్చారు. 4 కోట్లు ఎత్తి పట్టుకొని తెచ్చారు. ఇక్కడికి వచ్చి చూస్తే నో ప్లేస్, లోపలికి వెళ్ళలేదు. అంత టైట్గా ఉంది, ప్యాక్ అయి ఉంది ఏసై ఉన్నటువంటి ఆలంతా కూడా. ఎవరు దారి లేదు. అందుకని ఈ నలుగురి విశ్వాసం చూడండి. వాళ్ళు మనసుతో సహా ఇంటికారు, పెంకులు తీశారు. ఏసై నిలబడేటువంటి స్థలం ఎక్కడో తాడుతో 4 కోళ్ళ మంచాన్ని దించారు. ఇది పరిచయం చాలా గొప్పదండి. ఒక వ్యక్తిని కాపాడటం కొరకు మనుషులు తీసుకున్నటువంటి ఆలోచన చూసిన చదవబడిన సువార్తల్లో కాదు, ఇంకో సువార్తలో ఉన్నది. మంచం అలాగే పెంకులు అందులో తెచ్చారు. యేసయ్య వారి విశ్వాసాన్ని చూశారు. మత్తయి 9వ అధ్యాయంలో 3వ లైన్లో ఉంది, యేసు వారి విశ్వాసము చూశారండి. పక్షవాయువు గలవాడి విశ్వాసం కాదండి, తీసుకొచ్చిన మనుషుల యొక్క విశ్వాసం. నీవు నీ బిడ్డను తీసుకొస్తావు చూడు, అది నీ విశ్వాసం, దేవుడికి అది ఇష్టం. అలాగే నీ కొడుకుల్ని, కోడళ్ళని తీసుకొస్తావు, కూతుర్ని తీసుకొస్తావు, అది నీ విశ్వాసం. ఈ గంట దైవ సన్నిధికి వెళ్దాం అని తీసుకురావడం మార్కులు నీకు కూడా వేస్తారు దేవుడు. వచ్చిన వాళ్ళకి మాత్రమే కాదు, రమ్మని ప్రోత్సహించే వారికి కూడా ఆయన దీవెనలు అనుగ్రహిస్తాడు. అది యేసయ్యలో ఉన్నటువంటి మానవత్వం. దైవ కుమారుడు మనుషులను ప్రేమించినటువంటి విధానం అంత గొప్పదని మీతో మనం చేస్తున్నారు. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా ఉండు. ప్రాచీన ప్రజల్లో కుమారుడు అంటే బిడ్డ. బిడ్డ ధైర్యం తెచ్చుకో, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గారు వారితో చెప్పారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగం నయమవలనంతో పోగానే డాక్టర్ గారు నీ పాపాలు క్షమించబడి ఎటు అంటే
ఈ డాక్టర్ తిక్కలోళ్ళగా ఉన్నాడు అనుకుంటా. ఈ పాపాలు క్షమించబడి ఉన్నాయి వెళ్ళిరా అనగలిగిన దమ్ము శక్తి ఎవరికైనా ఉందా? పాపాలు క్షమించబడి అధికారం గలవాడు మాత్రమే ఈ మాట అనగలడు. కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి పక్షవాయు గలవాడితో చెప్తున్నాడు. అనగానే అక్కడ కామెంట్స్ అనమాట. యేసే ఉన్నప్పుడు కూడా చాలా కామెంట్స్ ఉన్నాయండి. లోకం కామెంట్ల భయం, ప్రతిదీ కామెంటే. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటను కామెంట్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళ పని అదే కనుక. దేవుని నోటి నుంచి వచ్చే మాటలు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ యేసును వెంబడించి వచ్చిన వారుగా అంటే ఏంటి? నమ్మకుండానే వెంబడిస్తున్నారు. ఊరికే యేసును నమ్మకుండానే ఏదో మామూలుగా వచ్చేస్తున్నారు కదండి. ప్రార్థన కూడా చాలా చోట్ల పెడతారు. వచ్చిన వారందరి విశ్వాసం కాదండి. కొందరు మామూలుగా వస్తారు, ఏం చెప్తారో విందామని వస్తారు, తర్వాత విశ్వాసం పొందుతారు. ఇక్కడ యేసు వారి విశ్వాసం చూసి కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండయ్యా, నీకు పాపాలు క్షమించబడి అనగానే ఇదిగో శాస్త్రులు పరిచయులు సద్దూకయులు అని 3 తెగల వారు యేసుని వ్యతిరేకించినారు. శాస్త్రులు, పరిచయులు, సద్దూకయులు వారంతా కూడా ఓల్డ్ టెస్టిమెంట్ బ్యాచ్. పాత నిబంధన బలులు, యజ్ఞాలు, యాగాలు, మోషే ధర్మశాస్త్రం అది ఫాలో అయ్యేటువంటి వారు. యేసు ప్రభు వచ్చి ఆ కఠినమైన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నారు. అంటే మనుషుల్లో మానవత్వాన్ని రేకెత్తించేటట్టుగా వేసిపోతున్నారు. పాత నిబంధనలో కొడితే తిరిగి కుట్టనుంది, దొంగతనం చేసి చేయి నరికేమని ఉంది. ఇలా చాలా కఠినమైన రూల్స్ అవి. చెడ్డ పని చేసి చంపేయమని ఉంది. కానీ కొత్త నిబంధనలో అవన్నీ మార్చేసారు యేసు ప్రభు వారు. పాప క్షమాపణ మీద దృష్టి పెట్టినాడు. క్షమించాలి కానీ శిక్షిస్తే ఎట్లా? క్షమించాలి కానీ శిక్షిస్తే ఎలాగో? యేసయ్య మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్య భాగం. శాస్త్రులు అంటున్నారు, పాత నిబంధన కాలంలో ఉన్న శాస్త్రుల వారు ఇతడు దేవదోషణ చేయించున్నాడు. ఈ మాటకైనా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు కదా. ఇది దేవదోషణ. ఈయనేంటి దేవుడిలాగా మాట్లాడుతున్నాడు? దేవుడే కదా. కానీ వాడు ఇంకా నమ్మల. కేవలం మరియా సుతుడు, యోసేపు సుతుడు అంతవరకే వారు. ఇతనేంటి దేవదోషణ చేస్తున్నాడు అని తమలో తాము కనుక లోపల బాధపడుతున్నారు. ఈయనేంటయ్యా దేవుడిలాగా మాట్లాడుతున్నాడు, ఈయన దేవుడా అని అనుకుంటుండగానే యేసు ప్రభు గ్రహించినాడు. మనకు తలంపులు ఏమున్నాయో అవి యేసుకి తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు కదా దేవుని వాక్యం. మనకు తలంపు రాకముందే యేసుకి తెలిసిపోతుంది. మన హృదయంలో దుర్మార్గపు ఆలోచన పెట్టుకుంటే అందరికన్నా ముందు అది యేసుకి తెలుసు. మన హృదయంలో ఒకరికి సహాయం చేసే ఆలోచన వస్తే అది కూడా యేసుకి తెలుసు. ఇదిగో వీళ్ళు ఇలా అనుకుంటుంటే వారి తలపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంతో దురాలోచన చేస్తున్నారు? దురాలోచన అంటే దుర్మార్గపు ఆలోచన. మీరెందుకయ్యా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పుకుంటే సులభమా?
ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించడం సులభమా? పాప క్షమాపణ ఎక్కడ జరిగితే పరలోక రాజ్యానికి వెళ్తాడు. భూమి మీద ఉండగానే పాప క్షమాపణ పొందితే పరలోక రాజ్యమే. పశ్చాత్తాపం, పాప క్షమాపణ, బాప్తిసం ఇవన్నీ కూడా పరలోక రాజ్యం కొరకు. దేవుని యొక్క ఆలయానికి ఎందుకు వస్తున్నాం అంటే పాప క్షమాపణ కొరకు. పాప క్షమాపణ, మన పాపములకు మనం బానిసలై శాపాన్ని పొంది నరకంలోకి వెళ్ళకూడదని పాప క్షమాపణ. యేసుప్రభు మనకు పెట్టిన గొప్ప భిక్ష ఏంటంటే పాపులను వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడు లోకములకు వచ్చాడు. ఆయనకి పాపులే కావాలి. రోగికి వైద్యుడు అవసరం, ఆరోగ్యం గల వాడికి వైద్యుడు అక్కర్లేదు కదా. అలాగే పాపికి రక్షకుడు అవసరం. నేను పాపులు వెతుకుతున్నాను, పాపులు ప్రేమిస్తున్నాను. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆలోచించేయండి. దేవుడి యొక్క సేవలో దేవుడు ఏ ధన్యత ఇస్తున్నాడు? ఫెయిల్యూర్ ఈజ్ ఫస్ట్. ఫెయిల్యూర్స్ కావాల. నేను వాడిని తిరిగి మళ్ళా ప్రమోట్ చేస్తాను. పాపాలతో నిండిపోయిన వారు శుద్ధీకరించబడాలి. ఎవ్వరూ లేరు అంత క్షమాపణ కలిగిన శక్తివంతులు లేరు, యేసే ఒక్కడే. అందుకని శాస్త్రులు అడుగుతున్నాడు, మీరు ఎందుకు ఇట్లా అంటున్నారు? పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? వెంటనే వాడు మేము కూడా చెప్తామని అన్న వాడికి ఆ దమ్ము లేదు, ధైర్యం లేదు, చేయలేరు కదా. పాప క్షమాపణ సులభమా? చెప్పండి అయ్యా, మీరు ఎందుకు మనసులో అనుకుంటున్నారు? దేవదూషణ చేస్తున్నారు అనుకుంటున్నారు? లేచి నడుమని చెప్పుట సులభమా? నువ్వు లేచి నడువు అని చెప్పడం సులభమా? వేసే 2 ప్రశ్నలు వేశారు వాడిని. ఆయనను పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం. పాపాలు క్షమించే అధికారం నాకుంది, మీరెవరికి లేదు. పాప క్షమాపణ. అవును కదా. ఆయన మనందరి పాపముల కొరకు రక్తం చెందించినాడు. మన పాప క్షమాపణ కొరకు. ఏదైనా బురద అట్టితే నీళ్ళతో కడిగితే పోతుంది. ఇంకా ఎక్కువ ఆయిల్ అలాంటి చొక్కా కడిగితే పెట్రోల్ వాటితో పోతుంది. కానీ పాపం, హృదయంలో ఉన్న పాపం క్షమించాలంటే యేసయ్య రక్తం కావాలి. మనిషి కుమారు శుద్ధమైనటువంటి వాడు, ఏ పాపం ఎరిగిన వాడు, ఏ పాపం చేయని వాడు రక్తం కావాలి. పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా ఉన్నది. తద్రక్తం సర్వ పాపాన ప్రత్యక్షతే. ఆ రక్తం సర్వ మానవుల పాపాలను క్షమిస్తుంది. ఏ రక్తం అంటే దైవ కుమారుడు యొక్క రక్తం. అంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఏమీ డబ్బులు ఇవ్వకుండా పాప క్షమాపణ. దేవుడు పనిష్మెంట్ ఇవ్వడం లేదు. ముందు నువ్వు ఈ పని ఒక 1 నెల రోజులు గుజ్జిడి తీయను, బస్కిలు తీయమను, పరిగెత్తమను, పోసవడం వల్ల చెప్పలేదు. కుమారుడా, నీ పాపం క్షమించబడి ఉంటాయి. చాలా ఉచితంగా చెప్పేశాడు. పెట్టుబడి ఏంటంటే విశ్వాసం. మనం కూడా మనం దేవుడి చేత క్షమించబడాలంటే మన పెట్టుబడి ఏంటో తెలిసింది విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ది క్యాపిటల్ ఫర్ ఫర్గివ్నెస్. ఫెయిత్, విశ్వాసం గలవాడే యేసయ్యకి ఇష్టం. విశ్వాసం అంటే నిరీక్షించబడదాని యొక్క నిజ స్వరూపం. ఆయనను రక్షిస్తాడు, ఆయన ఒక్కడే నా పాపను క్షమించగలవాడని నిరీక్షిస్తే అది విశ్వాసం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అని వారితో చెప్పి
పక్షవాయువు గల వారిని చూసి అంటున్నాడు, నువ్వు లేచి మంచం ఎత్తుకో. అసలే వ్యాధితో వచ్చాడు, నడవడమే కష్టం, నలుగురితో వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, నువ్వు ఒక్కడే మంచం ఎత్తుకో, నువ్వు ఒక్కడే మంచం పోయి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పోమని చెప్పగా, చూశానండి, వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. ఎంత ఆశ్చర్యది! పక్షవాయువు అంటే మామూలు జబ్బు కాదు, అది శరీరంలో పాక్షికమైనటువంటి చచ్చుబడి, సగం పనిచేస్తూ సగం వరకు పనిచేస్తూ సగం పని చేయడం, ఓ చేయి పని చేస్తూ చేయి పని చేయడం, ఒక కాలు పని చేస్తూ పక్షము అంటే సార్. అలాంటి వాడికి యేసయ్య ఇచ్చినటువంటి గొప్ప రక్షణ ఏంటంటే, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. ఇది యేసు ప్రభువులో ఉన్న మహత్తరమైన కార్యం. స్వస్థపరచుట యేసయ్యకునేటువంటి గుణలక్షణం. ఇక్కడ తీసుకొచ్చిన నలుగురు యొక్క విశ్వాసం చూశాడు. ఆ మంచాన్ని ఇంటి మీద తెచ్చి పెంకు ఇంటి మీదకి ఒకటొకటి మెల్లగా పెంకులో తీసి సౌండ్ లేకుండా 4 కోళ్లతో తాడు కట్టి కింద దించినారు. అంత పరిశ్రమ చేశారు. యేసయ్య చూస్తున్నాడు. వారి విశ్వాసం చూసి, వచ్చిన వారి విశ్వాసం కాదు, వారి విశ్వాసం చూసి పొదరా ఆయన దగ్గరికి వెళ్తే నీకు స్వస్థత ఖచ్చితంగా వస్తుంది. విశ్వాసం. చాలా మంది బిడ్డలు ఉన్నారు, దైవాలయంలో కనిపించకపోవచ్చు, కానీ వారు విశ్వసించిన వారు, దేవుని యొక్క విశ్వాసం ఉంది వారికి. ఒకవేళ మనందరం వల్ల ఇక్కడికి రాకపోవచ్చని, కానీ యేసు అది చూస్తాడండి. ఇక్కడికి వచ్చి విశ్వాసం లేని నిన్ను చూస్తాడు, రాకుండా విశ్వాసం కలిగిన బయట వారిని కూడా చూస్తాడు. యేసయ్యలో ఉన్నటువంటి శక్తి అది. కాబట్టి ప్రియమైన సంఘం, దేవుడు బిడ్డలారా, ఎందరూ యేసునందు విశ్వాసం ఉంచారో వారికి ఒక అధికారం ఇచ్చేది. యేసునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి వారికి దేవుడు ఇచ్చిన అధికారం ఏంటో చెప్పండి. పిల్లలు, దేవుని పిల్లలు అనే అధికారం ఇచ్చాడు. ఆయన విశ్వాసం ఇస్తే, ఆయన విశ్వసించినట్లయితే, ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, those who believe in Jesus, they are considered to be the children of God, Jesus. ఎవరైతే యేసయ్యనందు విశ్వాసం ఇచ్చారో వారందరూ ఆయన బిడ్డలు. యేసు చెప్తున్నది, కుమారుడా లేక బిడ్డ, నువ్వు లే, నీకు పాప క్షమాపణ జరిగింది. ఇట్టి మాటలు చూసిన వారికి భయం కలిగింది, అసూయ కూడా కలిగింది. అసూయ చేత ఇతరేంటి దేవుళ్ళ మాట్లాడుతున్నాడు, ఇతరేంటి యెహోవా దేవుళ్ళ మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు మన మధ్య ఉండేటువంటి మేధావులు మనకు అర్థం కాదు. మన మధ్య ఉన్న ప్రజలను మనం నమ్మం. ఎక్కడి నుంచి ఎవరు వచ్చి చెప్తే నమ్ముతాం. అవునండి, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు కల్లో కనపడ్డాడు. ఇక్కడ ఒక మందిరం కట్టమన్నాడు. దేవుడు చెప్పాడు, ఇక్కడ ఒక పెద్ద హాల్ కట్టమన్నాడు దేవుడు. కాబట్టి అందరూ సహకరించండి అంటాడు. ఇక్కడున్న వాళ్ళు కాదులేంటి ఎదనుకుంటారు. అక్కడక్కడ ఉన్న దేవాలయం కాక చాలా బ్రాంచ్లు పెడతారే. ఆ పెద్ద వాళ్ళ యొక్క స్లోగన్స్ ఏంటంటే, దేవుడు ఇక్కడ మీ ప్రాంతంలో పెద్ద ప్రేయర్ హాల్ కట్టమన్నాడు, కాబట్టి కానుకలు ఇవ్వండి. అప్పుడు విశ్వాస ఏమనాలి, అయ్యా ఆయన్నే అడుక్కోయ్యాలి అంతే కదా.
అది ఉంటాయి చాలా కూడా. చాలా మంది బిడ్డలు 2 పుస్తకం తీసుకొని వస్తారు, బండి బయట ఉంటుంది, బండి మీద వస్తారు. సార్ మేము చర్చ్ కట్టించుకుంటున్నామండి, ఇదిగో ఫోటో పిల్లర్స్ వరకు వచ్చినాయి అంటే సార్ చూసాక అబ్బాయిలు చర్చికి వెళ్తారు. వెళ్తాడు, ఏంటి ప్రార్థన చేయండి అవ్వండి. సార్ ఇంకా నేర్చుకోలేదు సార్. ఇందాక ఏదో చర్చ్ కట్టిస్తుంటే పెద్దలుగా వచ్చేవాళ్ళు. అవునండి, అట్లేం రాదా, ఇంకా నేర్చుకోలేదు సార్. ఏం చేయాలండి అటువంటి వాడు? అయ్యో చాలా దూరం నుంచి వచ్చారండి, కొల్లూరు నుంచి వచ్చారే. కొల్లూరు నుంచి పెద్దపూడి దాంట్లో ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా, ఎందుకని ఇక్కడ అడుగుతున్నారు అని ఇంకా ఎక్కువ ఎందుకు మాట్లాడేవాడిని. అతి తక్కువ 50 రూపాయలు ఇచ్చి నాకు పుస్తకం అంటే ఏమవుతుంది కాదు తగ్గదు, దానికి థ్యాంక్స్ అని అంటారు. కనుక సామాన్య మానవులమే ఇతరుల యొక్క భక్తి ఎంతో కనుక్కోగలం. దేశయ్య మరి ఇక్కడ మనందరి హృదయాన్ని ఎరిగొన్నవాడు ఆయన. చూడండి, అక్కడ అది చూసి మనుష్యుడైన వాడికి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచినారట. ఎందుకంటే ఇంత క్రితం వరకు అతను పెరాలసిస్ పేషెంట్, ఇప్పుడు అతను మంచం పట్టుకొని వెళ్ళిపోతా ఉంటాడు. ఎన్ని వైద్యాలకి, ఎన్ని మందులకి ఎంత స్వస్థత వస్తుంది. ఏ విధమైనటువంటి పవర్ లేకపోతే ఎంత స్వస్థత వస్తుంది. ఆయన మన రోజుల్లో లేడు కనుక మనం ఆయన పవర్ చూడలే కనుక. ఆయన రోజుల్లో ఉన్న వారందరూ ధన్యులే. కళ్ళారా పవర్ చూశారు, కళ్ళారా 5,000 మందికి ఆహారం పెట్టని చూశారు, కన్నులారా చూశారు, సమాధిని గెలవడం కన్నులారా చూశారు. వారు మనకు ఆదర్శం లేదు. కానీ మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముటని శక్యమైతే నమ్మువారికి సమర్థం సాధ్యమే. అది యేసుప్రభు యొక్క తరతరాల సందేశం. నమ్ముటని శక్యమైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. మనుషులు ఇప్పుడు స్వస్థత చూసి ప్రియమైన బిడ్డలారా దేవుని మహిమపరిచినారు అని వ్రాయబడ్డారు. దేవుడు మహిమపరచబడ్డాడంటే ఈ అద్భుతము ద్వారా దేవుడు మహిమపరచబడినాడు. వైద్యుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం చాలా చెప్పుకోలేదు, తెలుసు అంటారు, వినడానికి కూడా ఇష్టపడరండి. చిత్రమైన విషయం ఏంటంటే చెయ్యి కూడా పట్టుకోకుండా మందులు రాశారు. సరే 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 ఇవి టెస్ట్ చేసుకున్నాడు అంతే. నొప్పి ఎక్కడ ఇక్కడ కొంచెం అంటే తాగైనా తాగి పనిలే ఈ బాగా ఎక్సలెంట్ ఇస్తాడు అదండి. కానీ యేసు ప్రభు వారి జీవితంలో ఇలాంటి ఆంక్షలు లేవు, కండిషన్స్ లేవు, డబ్బు వ్యయమవడం లేదు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు, సర్వలోకానికి రక్షకుడు రక్షకుడు రక్షకుడు, మనందరం రక్షించే దేవుడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఇప్పటికే చాలా మంది ఆయన విశ్వాసం ఇస్తూ ఉన్నారు, మరింతగా విశ్వాసం ఇస్తున్నాం. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, అద్భుతం. ఇట్టి ఆశ్చర్య కార్యం ఈ పక్షవాయువు చేసినప్పుడు ప్రజలు విభ్రాంతి పొందినారు. ఏ ప్రజలైతే ఈయనేమన్నా దేవుడా అన్నారు, ఆ ప్రజలే ఎంత అద్భుతాలు చేస్తున్నాడే, ఆహా ఇప్పుడు భయం వేస్తున్నాడు. అంతకుముందు భయం లేదు, అంతక్రితం ఎద్దామా చేయడం చేతనేయండి, ఈయనేంటి దేవుడిలాగా ఆయన స్వస్థ వచ్చి పోమంటాడని ఈరోజు భయం వచ్చింది.
అట్లయితే దేవుడి నీ గృహంలో అద్భుత వేదన చేస్తే భయపడు. నీ బిడ్డలు కానీ, నీ సంసార బిడ్డలు కానీ, నీ కుటుంబ బిడ్డలు కానీ దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే భయపడేకి. దేవుడు నీకు ఏమి ఇస్తే దాని కొరకు ఆయన స్తుతించు. ఆ రోజుగా మర్చిపోవద్దండి, ఎప్పటికప్పుడే మర్చిపోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన స్వస్థతను బట్టి ఆయన స్తుతించు. ప్రియమైన దైవ జన్మ దేవుడి బిడ్డలారా, ఇక్కడ కూడా ఈ అద్భుతం చూసి అందరూ దేవుని మహిమపరిచిన వారిగా ఉన్నారు. ఆ ప్రకారం మనం కూడా మన జీవితంలో ఈ శ్రమల ధ్యాన కూడికలో ఆయన మహిమపరిచి ఆయన స్తోత్రాలు చెల్లించి ఆశీర్వాదాలు పొందదముగా. ఆమేన్. ప్రార్థించండి. బాసిల్లెను సిలువలో యేసు క్షమా పడు. మైక్ తీసుకొని పడు. బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ఇదే మంచి సమయం, అనుకూలమైన సమయం. ప్రశాంతంగా దైవ సన్నిధికి వచ్చాను. ప్రశాంతంగా ఈ గంటను సమర్పించుకొని వచ్చాను. ప్రశాంతంగా ఉంది కదా సమయం. అందరూ ప్రేర్ చేసుకోండి. దేవుడు మీకు దీవించుగా ప్రార్థిస్తాం. సర్వకృపాలని గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు. బిడ్డలు అనుదినము దైవ సన్నిధికి వచ్చి ప్రార్థనలో సాగిల పడుతున్నారు తండ్రి. ఆశీర్వదించండి, ఆశీర్వదించి పంపించండి. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. నీవు లేచి నీ మనసెత్తుకొని నడువు. పక్షవాయువుల రోగికి ఎంత ధన్యత ఇచ్చేవున్నాయట. యేసు మాటలో ఉన్న మహత్తరమైన శక్తి, అద్భుతమైన శక్తి బిడ్డలైన మేము గ్రహిస్తూ ఉన్నాము. అందుచేతనే ఆయనకు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడైన దేవుడు, బలవంతుడకు దేవుడు, హెచ్చుడకు తండ్రి, సమాధాన కర్తయ్యకు అధిపతి అని పేరు. సమయంలో ఇక్కడ వచ్చిన బిడ్డలు దీవించండి. దుఃఖబాధులైన సమాజం, సహోదరి బంధువర్గం, అలాగే కుమారుల ఫ్యామిలీస్, కుమార్తె ఫ్యామిలీ, వారి వారి బంధువులు
అలాగే ఆ సహోదరికి ఉన్నటువంటి సిస్టర్స్, సోదరి మండల కుటుంబాలు, సోదరి మండల కుటుంబాలకు జన్మించినటువంటి బిడ్డలు అందరినీ ఆశీర్వదించి నెమ్మదిపరిచారు. వారికి ఆదరణ, నెమ్మది కూడా దయచేసి రేపు ప్రార్థన అనుగ్రహించి వారి మనలో మేము కలుసుకొని వారి కృప వల్ల కలుసుకొని వారు లేకపోయినా ప్రార్థనలో వారికి తనపోయేటప్పుడు కృప చూపి యేసునామములో అడుగుతున్నాం. పరమ తండ్రి దేవుని కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆదరణ, సమాధానం కూడా మనకు దుఃఖభాగులైన కుటుంబ సభ్యులకు ఇప్పుడు వెళ్ళినప్పుడు సదాకాలం అనుగ్రహించబడును కాక. ఆమేన్. అందరికీ